Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admissionలు జరుగుతున్నవి. మీ తల్లి గారి పేరేంటి? సుమతి. తండ్రి పేరు? మనోహర్. మీ పేరు? సాయి. సాయి. సో మీకు పేపర్ ప్లేట్ల బిజినెస్ ఉందంట కదా? ఉంది. సో ఎన్ని చేస్తారు రోజు? 2 bundles. 20 bundles చేస్తారా? సో సాయి కృష్ణ, నువ్వు పేపర్ ప్లేట్స్ తో సహా ఇంకేమైనా చేయొచ్చా? పనులు ఏమన్నా వచ్చా? పిండిగిరిని పడతావా? సో సాయి కృష్ణ గారు పిండిగిరిని కూడా పడతారంట. ఒకసారి ఎట్లా పడతారు చెప్పవా? బియ్యం. ఓకే, ఇక్కడ బియ్యం వేసి అయితే సాయి కృష్ణ పిండిగిరిని పడతాడంట. 5 కిలోలు పడతాడంట, అంతేనా? సో నైస్, వెరీ గుడ్ అన్నమాట. సో పేపర్ ప్లేట్స్ ఎట్లా తయారు చేస్తావో చూపిస్తావా మాకు? సో సాయి కృష్ణ వాళ్ళ ఫ్యాక్టరీలోకి అయితే మనమైతే వచ్చేసాము. సో సాయి కృష్ణ, ఇవన్నీ ఏంటి? పేపర్ ప్లేట్స్ తయారు చేస్తారా? ఇది దేనికోసం? ఏం చేయాలి సాయి కృష్ణ ఇప్పుడు? ఇట్లా పెట్టాలి. సో అద్భుతంగా అయితే పేపర్ ప్లేట్స్ అయితే కట్ చేశాడు. సో సాయి కృష్ణ, ఇట్లాంటి ఎన్ని చేస్తావు? ఎన్ని బెండల్స్ చేస్తావు? 20. రోజుకి 20 బెండల్స్ చేస్తావా? సో సాయి కృష్ణ గారికి ఉన్న టాలెంట్స్ ఏంటి అనే పేపర్ ప్లేట్స్ నాన్న మనం స్వీట్ పెట్టినకపోతే ప్లేట్ మినిమం రోజుకి 5,000 ప్లేట్ అయినా కొట్టగలుగుతాడు. మరి టిఫిన్ ప్లేట్స్ అయితే తను సొంతంగా చేయగలుగుతాడు. పోనీ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఇప్పుడు ఎవరైనా వస్తే తొందరగా రిసీవ్ చేసుకోవడం, రాగానే నమస్తే అనడం, ఇంకా హెల్పింగ్ నేచర్ అయితే బాగా. అంటే ఎవరన్నా ఏజ్ బార్ వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ రోడ్డు దాటలేకున్నా చేయకుండా హెల్పింగ్ బాగా చేస్తాడు. ఇవన్నీ ఎవరు నేర్పించారండి? ఇంకా వెనకాల మేము చెయ్యంగా చూస్తున్నాడు కదా, చేస్తాడు. ఎవరిని ఇబ్బంది పెట్టాడు. ఎవరినైనా రారా అంటే ఎందుకంటున్నావు, ఆయనకి పేరుంది, ఆ పేరు పెట్టి పిలవమని చెప్తాడు. అంత మర్యాద ఆయనకి. వాళ్ళ డాడీ చెప్తాడు, నేను చెప్తాను, ఇట్లా కాదు బెట రాగానే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వస్తారు, నమస్తే అనాలి, కూర్చోమనాలి, వాటర్ తెచ్చియాలి. మన ఏంటంటే నా ప్లస్ పాయింట్ ఏంటిదంటే నేను చెప్పినట్టు వాడు వినడం. కనుక అన్ని నేర్పించుకోగలుగుతున్నా. ఇది కాదు ఇప్పుడు డ్రెస్ కోడ్ అయింది, ఇది కాదు నాన్న ఇది వేసుకోమంటూ వేసుకుంటాడు. షాప్కి వెళ్తే డ్రెస్సుల సెలెక్షన్ కూడా ఆయనే చేసుకుంటాడు, నాకు ఇది కావాలి. సో సాయి కృష్ణ గారికి ఇప్పటి వరకు తనకి తల్లిదండ్రులు గతంలో ఉండేవారు అని తెలుసా? తెలియదు. సో మీరే సొంత తల్లిదండ్రులుగా ఫీల్ అవుతున్నారు. సో చిన్నప్పటి నుంచి మీరే చూసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీరే ఒక తల్లిదండ్రులాగా అతని బాగోగులు అన్ని చూసుకుంటున్నారు. కానీ అమ్మాని కూడా పిలవాడు మా సాయి. నన్ను ఏమని పిలుస్తాడు తెలుసా? తల్లి అని పిలుస్తాడు. వాడు తల్లి అన్నప్పుడు నాకు ఎక్కడో కదిలిపోయి కన్నీళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎంత దూరం ఓ తల్లి అని పిలుస్తాడు. వాళ్ళ డాడీని యాయా అని పిలుస్తాడు. సో సాయి కృష్ణ గారికి హాస్పిటల్స్ లో గానీ ఏదైనా అవసరాలు ఉంటాయా? ఉంటాయి కానీ నాన్న, నేను స్పెషల్ గా మాత్రం బ్రెయిన్ ఇంప్రూవ్ కానీ మెడిసిన్స్ ఏం వాడట్లేదు నాన్న. ఒక టానిక్ ఉంటది, ఏంటంటే హార్మోన్స్ కంట్రోల్ అని ఉంటది. ఒక టానిక్ వచ్చి 750 రూపాయలు ఉంటుంది. అవి నెలకి 6 పడతాయి, అవి వాడతాను. ఇంకా హెల్త్ పరంగా అంటే ఎప్పుడు ఫుడ్ కంట్రోల్ గా పెట్టు, మంచి పొద్దున్న లేవంగానే అట్టు పెట్టడం, మధ్యాహ్నం నాన్ వెజ్ మాత్రం తినండి, కూరగాయలు అన్ని మంచిగా ఇది ఈ సీజన్ లో ఉన్న ఆ సీజన్ పండ్లు అలాంటి ఫుడ్ కంట్రోల్ తోనే గానీ జబ్బు అంటూ ఇది కడుపు నొప్పి జ్వరం అలాంటివి ఏం రావు. నేనే చూసుకుంటూ ఉంటాను. కొంచెం హీట్ ఎక్కువైందంటే ఏం పెట్టాలి, ఇవాళ ఈ కూర తిని, అట్లా ఫుడ్ కంట్రోల్ తోనే పెంచుకుంటూ వస్తున్నాం. కానీ కాకపోతే హార్మోన్ కంట్రోల్ టానిక్ మాత్రం ఒకటి ఎప్పుడు తరచు వాడుతూనే ఉంటాం. ఒక్కటైతే. సో ఇప్పుడు ప్రజెంట్ సాయి కృష్ణ గారు తన పని తాను చేసుకోగలుగుతాడు? అంటే ఆకలినప్పుడు రైస్ పెట్టుకోవడం, తినడం కానీ ఇట్లాంటివి చేస్తుంటాడా? ఆయనకి దాని అన్నం వండొచ్చు, ఆమ్లెట్ వేయచ్చు, ఛాయ్ పెట్టచ్చు, నేర్పించు. ఎందుకంటే ఫ్యూచర్ లో నేను లేకున్నా తను బ్రతకాలంటే వంట రావాలి. కనుక రైస్ కుక్కర్ లో ఒక గ్లాస్ ఉంటది బియ్యం సంచిలో, అది వస్తే ఒక చెంబు ఉంటది బిందె మీద. ఆ గ్లాసు బియ్యానికి చెంబడి నీళ్ళు వస్తే సరిపోద్దని తెలుసు. అట్లా అన్నం వండుకుంటాడు. ఒక చిన్న ముక్కుడు ఉంటది, దాంట్లో నూనె ఉప్పేసి ఎగ్గేసి ఆమ్లెట్ వేసుకుంటాడు.
చాయ్ పెట్టుకుంటాడు, ఒక చిన్న పాల ప్యాకెట్ చాయ్ పెట్టుకొస్తాడు వాడికి. సో మీ ఆయన ఏం చేస్తుంటారు? సింగరేణిలో వేసింది నాన్న. కాకపోతే మాది పెద్ద ఫ్యామిలీ, ఆయనకి 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, 2 అక్కేలు, అందరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మేమే నిర్ణయం తీసుకున్నాం. మా మామయ్య బాధ్యత మాకు చెప్పింది అయిపోయిన తర్వాత మా పర్సనల్ గా చూసుకునేసరికి మాకు ఏజ్ కూడా ఎక్కువైపోయింది. అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం.